బుక్కిపురం మండలం గూడపల్లి గ్రామం. నా పేరు పున్నరామ నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురికి కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుకి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు బైపు రామకృష్ణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, జనసేన పార్టీ. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు నిన్నటి రాజోలు పర్యటన పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే ఉందో ఆ పర్యటనలో ఒక ఆగంతకుడు చొరబడ్డాడు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పి ఒక వాదన. ఆ ఆగంతకుడు అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను అంతకుముందు వైసీపీ అనే మాట వాస్తవమే, కానీ నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను, నేను జనసేన పార్టీకే పనిచేస్తున్నాను, జై జనసేన, నేను అలాంటి పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టే ఉద్దేశం నాకు లేదని అతను చెప్తున్నాడు. ఇందులో ఎవరి వాదన కరెక్ట్? కొన్ని వాస్తవాలు పచ్చిగా చేదుగా ఉంటే అయ్యే నేను మాట్లాడతా. బుర్ర ఉంటే ఆలోచించండి, లేదు అనుకుంటే మూసుకొని కూర్చోండి. ఒకటి, ఆ వ్యక్తికి సభ్యత్వం ఎవడు చేశాడో దాన్ని ఆర్గనైజింగ్ చేసిన వ్యక్తి పేరు ఉంటుంది ఆ సభ్యత్వం పేరు మీద లిస్టు కొడితే అతను డివిజన్ ప్రెసిడెంటా, ఆ వ్యక్తికి సభ్యత్వం చేసిన వ్యక్తి డివిజన్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్నాడా, లేకపోతే లోకల్ స్థాయా, రాష్ట్ర స్థాయా, లేదంటే కింద ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు యాప్, అలాగే ఎవరన్నా చేశారా? ఆ చేసిన వ్యక్తి ఎవరు? ఆ చేసిన వ్యక్తి ఈ ఆగంతకుడు అని చెప్తున్న వ్యక్తి దగ్గర 500 తీసుకొని ఇతను స్వచ్ఛందంగా జాయిన్ అయితే అతను జాయిన్ చేయించుకున్నాడా, లేకపోతే ఇతన్ని జాయిన్ చేసుకున్న వ్యక్తికి పదవులు కాసిపడి ఎవడన్నా డబ్బులు ఇస్తే, ఇప్పుడు ఒక 5,000 సభ్యత్వాలు చేయాలి అని చెప్పి ఒక 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉదాహరణ ఉంటారు. వాళ్ళేమో ఈ కింద స్థాయి ఎవరైతే సభ్యత్వాలు చేస్తున్నారో వాళ్ళకి ఆ డబ్బు చేరుద్ది. ఈ సభ్యత్వాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గర మెప్పు కోసం వీళ్ళు పనికొచ్చిన వాడిని, పనికి మాలినోడిని, పార్టీ వాడు కానివాడిని అందరినీ జాయిన్, వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, సిపిఐ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, రోడ్డు మీద వెళ్ళే రిక్షా కార్మికుని కూడా జాయిన్ చేశారు. పార్టీ పనిచేసేవాడిని జాయిన్ చేయడం అనేది ఒక 10% కూడా లేదు. అవతల వ్యక్తి మాకు డబ్బులు ఇచ్చాడు, పదవులు కాసిపడి ఇచ్చాడు, ఆ వ్యక్తి మాత్రం స్వార్థంతో పార్టీ మీద ప్రేమ దేవలా ఆ డబ్బు వీళ్ళకి చేతికి చేరింది సభ్యత్వాలు చేసేవాళ్ళకి. ఈ సభ్యత్వాలు చేసేవాళ్ళు వీళ్ళ మంచోళ్ళని, పనికి మాలిన వాళ్ళు అందరినీ జాయిన్ చేశారు. అలాగే ఈ ఆగంతకుడు సభ్యత్వం ఎలా చేశారు? స్వయంగా స్వచ్ఛందంగా అతనికి 500 ఇచ్చి చేరాడా, ఎవడో ఇచ్చిన డబ్బులతో వీళ్ళు జాయిన్ చేశారా? అది లిస్టు కొడితే వచ్చేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం తన కుటుంబాన్ని వదులుకొని, చాలా చోట్ల సీట్లు వదులుకొని, మాలాంటి వాళ్ళతో మాటలు పడి త్యాగం అనే పేరుతో ఆయన సీట్లు వదులుకున్నాడు, రాష్ట్ర భవిష్యత్తు అనే పేరుతో. కానీ జనసేన వాళ్ళకి 21 ఇవ్వలా. దాంట్లో 12 13 జనసేన, మిగతా 9 టీడీపీ, బీజేపీ, ఎక్స్ వై నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ ఇచ్చాడని చెప్పి మాలాంటి వాళ్ళు విమర్శలు చేసి తర్వాత నిజం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గ్రేట్, పవన్ కళ్యాణ్ అనవసరంగా మనం మాట్లాడినామని చెప్పి చాలామంది రియలైజ్ అయ్యారు. అలాంటి పవన్ కళ్యాణ్ నిదానంగా అతని చరిష్మాని పెంచుకుంటూ, రాజకీయ అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి టైంలో నేను జనసేన అని చెప్పి అతను, నువ్వు జనసేన కదా ఆగంతకుడు అని వీళ్ళు, ఇందులో నిజమేది? అసలు దొంగ సభ్యత్వాలు చేయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్గా పార్టీ స్ట్రెంత్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరికి వాడు 500 ఇచ్చి జాయిన్ అయితే 10 మంది అయితే 10 మంది ఆనెస్ట్గా జాయిన్ అవ్వనివ్వండి. ఆ 10 మంది జనసేన పనిచేస్తారు, జనసేన కుటుంబీకులు అవుతారు కదా. ఇలా దొంగ సబ్జెక్టులు ఆడిచ్చిన డబ్బులు కాసిపడి మీరు దొంగ సభ్యత్వాలు చేసి ఇలా దొంగలు జాయిన్ చేసి ఎవరి ప్రాణాలకు హాని తీసుకొస్తారు? ఇదే నేను రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తుంది.
రాష్ట్ర ప్రజలందరి తరపున నేను అడుగుతున్నది, జనసేన పార్టీ కార్యకర్తగా నేను అడుగుతున్నది, సబ్జెక్ట్ పరంగా ఇదే విధానం పరంగా అడుగుతున్నాను. తప్పులే మాట్లాడలేదు. తప్పేమైనా మాట్లాడి ఎవరి మనసు ఏమైనా గాయపడి ఉంటే క్షమించండి. జై జనసేన.